9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చేందుకు వెళ్లిన స్పేస్ ఎక్స్ షటిల్ డాకింగ్ విజయవంతమైంది. దీనిపై మరింత సమాచారం ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన శాస్త్రవేత్త రఘునాథన్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రఘునాథన్ గారు. నమస్తే అండి రఘునాథన్ గారు, సునీతా విలియమ్స్ విల్మోర్ను తీసుకొచ్చే క్రమంలో తదుపరి ప్రక్రియ ఎలా ఉండనుంది? అవునండి, ఇప్పుడు చాలా ఆసక్తిగా అందరు కూడా చూస్తున్న మిషన్ గా ఇది జరిగింది. అంటే ఇది క్రూ 10 అనే ఒక మిషన్. ఇందులో మనము ఇందాకనే చూసాం. ఇది యాక్చువల్ గా మొన్న అంటే 15వ తారీఖు నాడు ఎర్త్ నుంచి బయలుదేరింది ఒక 4 వ్యోమగాములతో ఈ క్రూ 10 అనే మిషన్. ఇది స్పేస్ ఎక్స్ కి సంబంధించిన వెహికల్ ఇది. అయితే ఇప్పుడు ఇది ప్రస్తుతం ఇది వెళ్ళి అక్కడ డాక్ అయ్యింది. ఇందులో ఉన్న వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోకి వారు వెళ్తారనమాట. అయితే మీరు అడిగినట్టుగా ఇది యాక్చువల్ గా ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ అంటే ఈ వ్యోమనౌకలో వారేమి తిరిగి రారండి. యాక్చువల్ గా సునీతా విలియమ్స్ ని బుష్ విల్మోర్ ని తీసుకురావడానికి ఆల్రెడీ క్రూ 9 అనేది అక్కడ డాక్ అయి ఉన్నదండి. ఇది యాక్చువల్ గా సెప్టెంబర్ నెలలోనే పోయిన సంవత్సరం ఈ క్రూ 9 అనేది అక్కడ వెళ్ళింది. సో ఇక్కడ యాక్చువల్ గా ఇంటర్నేషనల్ స్టేషన్ ఏమవుతుంది అంటే ఇలా రొటేషన్ బేసిస్ లో ఈ వ్యోమగాములు రావడం వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ వ్యోమగాములు వెళ్ళిన వ్యోమనౌక అక్కడ డాక్ అయిపోయింది. ఇది జూలైలో వస్తుందండి. కాకపోతే ఆల్రెడీ పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో పంపించిన క్రూ 9 అనేది ఏదైతే ఉందో ఆ క్రూ 9 ఆల్రెడీ డాక్ అయి ఉంది. సో ఇప్పుడు ఇంకా కొన్ని రోజుల్లో బహుశా 19 నుంచి నాకున్న సమాచారం ప్రకారంగా 19 మార్చి నుంచి 21 మార్చి లోగా వారు అక్కడ నుంచి అన్డాక్ అయ్యి అంటే క్రూ 9 అన్డాక్ అయ్యి ఈ సునీతా విలియమ్స్ ని ఎర్త్కి తీసుకొస్తుందని మనము అనుకోవచ్చు అండి. రఘునాథన్ గారు, వ్యోమగాములు భూమి మీదకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనే సవాళ్లు ఏంటి? అవునండి, ఇప్పుడు మామూలుగానే అంటే 9 నెలలే కాకుండా ఎవరైనా సరే అంతరిక్ష కేంద్రానికి వెళ్ళినప్పుడు కానీ అంతరిక్ష ప్రయాణం చేసినప్పుడు అక్కడ భారరహిత పరిస్థితుల్లో ఉంటారు. అంటే మనకి మన హ్యూమన్ మానవ శరీరం ఎలా నిర్మించబడి ఉంది అంటే ఇక్కడ ఈ గ్రావిటీ అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిలో ఉండేలాగా మనం నిర్మాణం ఉంది. కాకపోతే మీరు అంతరిక్షంలో వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, చాలా భారరహిత పరిస్థితుల్లో ఉంటారు. సో అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చాలా నిర్దిష్టమైన కార్యక్రమాలు ఉంటాయి. అంటే చాలా ఎక్సర్సైజులు, వెయిట్ ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తుంటారు బాడీని దానికి ఉంచడానికి. సో డెఫినెట్ గా మీరు అన్నట్టుగా భారరహిత పరిస్థితుల్లో చాలా రోజులు ఉండడం వల్ల చాలా చేంజెస్ వస్తాయి. అయితే వాళ్ళు ఇక్కడ ఎర్త్ మీదకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ పరిస్థితులకు అడ్జస్ట్ కావడానికి చాలా సమయం పడుతుందండి. సో ఎనీహౌ ఇప్పుడు సునీతా విలియమ్స్ అయితే అండ్ బుష్ విల్మోర్ చెప్తే ఇప్పటికున్న సమాచారం ఏంటంటే చాలా డీజనరేషన్ అయి ఉంది, శరీరంలో చాలా మార్పులు ఉన్నాయి అండ్ ఆమె రికవర్ కావడానికి కూడా చాలా సమయం పట్టేటట్టు ఉందని చెప్పేసి సమాచారం వస్తుంది. అయితే ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా సరే పూర్వం వెళ్ళిన వ్యోమగాములు కూడా మనము చూసినట్లయితే వారు ఏజ్ పెరిగిన సమయంలో అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దికి వాళ్ళకి చాలా సమస్యలు కూడా వస్తా ఉన్నాయి. అంటే ఇంతకుముందు వెళ్ళిన వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణం చేసిన వల్ల. సో ఎనీహౌ ఆ వైపు కూడా రీసెర్చ్ జరుగుతోంది. బట్ మనము ఒకటేమనుకోవచ్చు అంటే ఇవాళ ఈ డాకింగ్ జరగడం వల్ల సునీతా విలియమ్స్ గారు తిరిగి రావడానికి మార్గం సుగమైందని చెప్పుకోవచ్చు. అంటే రఘునాథన్ గారు, వ్యోమగాముల తిరుగు ప్రయాణానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఇప్పుడు యాక్చువల్ గా వారు ఎప్పుడు తిరిగి వస్తారనేది ఇంతవరకు ఒక క్లియర్ కట్ డేట్ ఏమీ చెప్పలేదండి. అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టుగా యాక్చువల్ గా ఈమె ఒక 8 days కోసమని పోయిన సంవత్సరం మనకు అక్కడ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళింది జూన్ లో. సో దాని తర్వాత ఏమైంది, అందులో ఏదో సమస్య రావడం వల్ల వీళ్ళని తీసుకెళ్లిన ఆ బోయింగ్ సంబంధించిన ఖాళీగా తిరిగి వచ్చింది. తర్వాత మరి ఎలా వీళ్ళని ఈ సునీతా విలియమ్స్ ని విల్మోర్ని ఎలా మనం భూమి తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం ఆలోచించినప్పుడు పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఏం చేశారు అంటే ఈ క్రూ 9 అనే ఒక మిషన్ ని వారు పంపించారండి. అందులో వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే అందులో 4 సీట్స్ ఉంటాయి. 2 వ్యోమగాములు మాత్రమే వెళ్ళారు, 2 వేకెంట్ గా పెట్టారనమాట. సో ఇప్పుడు 2 సీట్స్ వేకెంట్ గా వెళ్ళింది ఆ క్రూ 9 అనేది. ఇప్పుడు ఆ క్రూ 9 లోనే ఇప్పుడు ఈ సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ వారు తిరిగి వస్తారు. అయితే ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేదు. అండ్ ఈ 19th అంటే ఒరిజినల్ గా వారు చెప్పినప్పుడు అంటే మనకు ఒక నెల క్రితం మనకు ఉన్న సమాచారం ఏంటంటే 19th మార్చి నాడు వారు బయలుదేరి మన భూములకు తిరిగి వస్తారని. సో ఇది వారు తిరిగి రావడానికి ఎక్కువ సమయం పట్టదండి. మీకు కొన్ని గంటల వేల నుంచి కొన్ని
ఒక 1-2 days లో వాళ్ళు భూమి వైపు తిరిగి వస్తారని చెప్పుకోవచ్చు. ఒకసారి అక్కడ నుంచి అంటే ఇక్కడ ఈ ప్రొసీజర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. అంటే ఒకసారి అక్కడ నుంచి అండాక్ అయ్యేటప్పుడు సునీతా విలియమ్స్ ఏం చేయాలి, ఫస్ట్ Crew-9 లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి Crew-9 లోకి వారు అడుగు పెట్టాలి. Crew-9 ఇంటర్నేషనల్ స్టేషన్ అండాక్ కావాలి. అండాక్ అయిన తర్వాత కరెక్ట్ అయిన ఆర్బిట్స్ అవన్నీ ప్లాన్ చేసుకుని ఎర్త్ ఒక అట్మాస్ఫియర్ లోకి రీఎంట్రీ కావాలి. రీఎంట్రీ అయ్యే సమయంలో చాలా వేడి అవన్నీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని వారు తిరిగి రావాల్సి వస్తుందండి. సో డెఫినెట్ గా మనం అందరం కూడా వీ కెన్ హోప్ దట్ 19th March నుంచి 21st లోపల వారు అక్కడి నుంచి తిరిగి వస్తారని మనం అనుకోవచ్చు. ధన్యవాదాలు రఘునాథన్ గారు.